హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రమాదేవినండి. ఇలా చేస్తే రుచి డబుల్ అవుతుంది. అన్నం మీద వేసుకుని తాగరండి. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ చేసుకుందామండి. అయితే ఎగ్ కర్రీ నేను ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది అనమాట. ఏ విధంగా చేశాను అనేది ఒక్కసారి కర్రీ ట్రై చేయండి. ఎంత బాగుంటుంది అనమాట. రైస్తోనైనా రోటీతోనైనా చాలా బాగుంటుందండి. అంత బాగుంటుందండి. ఇవాళ అండి మంచి టేస్టీగా ఉండి ఎగ్ కర్రీ చేసుకుందామండి. చాలా బాగుంటుందండి. ఇది నేను 2 ఉల్లిపాయలు 3 టమాటాలు తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ మసాలాలు అనమాట. ఇంట్లో ఉన్న పదార్థాలతో తక్కువ టైంలోనండి మంచి టేస్టీగానే మనకి రోటీతోటైనా రైస్తోనైనా కర్రీ చాలా బాగుంటుంది అనమాట. అంత బాగుంటుందండి. దానికోసం ఇక్కడ నేను ముందుగా మసాలాలు తీసుకున్నానండి. చూడండి, కర్రీకి ఈ కర్రీ మాత్రం ఎంత బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అయితే ఇవ్వండి, ఇక్కడ 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ 4 లవంగాలు అనమాట. 1 బిర్యానీ ఆకు, నెక్స్ట్ 4 జీడిపప్పు ముక్కలు, అదే బద్దలు అనమాట, అవి వేసాను. తర్వాత ఏమో 1 పెద్ద ఇలాచి, నెక్స్ట్ 2 చిన్న ఇలాచి, కొద్దిగా మిరియాలు, ఒక 10 ఉంటాయండి. మనం కారం ఎక్కువ కదా. నెక్స్ట్ ఏమో 2 ఇంచీలు చెక్క, చిన్న శుంఠి అండి, డ్రై అల్లం అనమాట. తర్వాత బండ పువ్వు చిన్నది, జీలకర్ర 1 అర స్పూను, నెక్స్ట్ గసగసాలు 1 స్పూను, ధనియాలు 1 స్పూను. ఇదేంటంటే సోపు అనమాట. సోపు లెక్క పెట్టినట్టు ఒక 10-15 వేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ఈ విధంగా అనేది మనం మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పేస్ట్లో చేసేసుకోవాలండి. ఈ పేస్ట్ మాత్రం ఈ రోటీతోటైనా రైస్తోనైనా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇవ్వండి, చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఎగ్స్ అండి, నేను ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట. వాటిని మనం ఇలాగ మధ్యలో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ కట్ చేసి ఇక్కడ నేను 2 వరకే నేను వండుతున్నానండి. మీకు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ గుడ్లు వేసుకోండి. నేను దీన్ని రెట్టింపు చేసి మీరు ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది మీరు రెట్టింపు చేసుకోవచ్చు. నేను తక్కువ వండుతున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కళాయి వేసుకుందామండి. కళాయి వేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ మరిగింది కదా. మరిగిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాం. అంటే పొడి కారం, అది పొడి కారం, సాల్ట్, చిన్న పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు కట్ చేసుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, ఇలా తిరగేసి వేసుకోవాలి. అవి తిరగబడలేదండి, అలా వెళ్ళిపోయాయి అనమాట. ఇలా తిరగేసి వేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ తిరగేస్తాను వాటిని. తిరిగేసిన తర్వాత ఇప్పుడు మనం పక్కన మరుగుతున్న నూనె ఉంది కదా, పైన ఇలాగ వేసుకోవాలన్నమాట ఎగ్స్కి. కానీ పేలుతాయి, చూసుకోండి, వెడంగా ఉండండి, లేదంటే మూతనే పెట్టండి కొద్దిగా. ఈ విధంగా అన్నీ తిరిగేసుకోవాలన్నమాట. ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉంది కదా, నేను ఇప్పుడు ఈ మసాలా అంతా వేయలేదండి, సగమే వేస్తున్నాను. అంతా వేసేస్తే కర్రీ ఉండిపోద్ది మళ్ళీని. మహారాష్ట్ర శుక్రవారం కదా, తినాం కదా, అందుకనేసి ఉంచేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. మీరు ఎంత తింటారో దాన్ని పెట్టి. నేనైతే 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ఉప్పు వేసాను. నెక్స్ట్ కరివేపాకు, అలాగే 4 పచ్చిమిర్చి కూడా తిన్నాను, కట్ చేసి వేసుకోండి. కర్రీ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది కదా, ఈ విధంగా వేగాలి. తీసుకున్న క్వాలిటీని బట్టి, అంటే మీరు ఎంతమంది వండుకున్నాను బట్టి దాన్ని పెట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ కస్తూరి మెంతి అండి, కొద్దిగా ఇలా నలిపేసి వేయండి. నలిపేసి వేస్తే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటుందండి. ఈ విధంగా ఇలాగా కలపాలి. బాగా మసాలా వేగింది కదా, ఇప్పుడు
ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలీజ్ కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుంది. అలాగే ఈ వీడియో ఇంకొకరికి కూడా సొల్యూషన్ వెళ్తుంది కదండి. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం మనం ఇక్కడ, ఎందుకంటే మసాలా ఉడకాలి కదా, అందుకనేసి ఒక గ్లాస్ వాటర్ వేసాను నేను. ఇదిగోండి ఇలా ఉడుకుతారా, ఎలా ఉడుకుతుందో. మనం ఎక్కువ జ్యూసీగా ఉండాలంటే కొంచెం పలచగా దించుకోవాలి, లేదు మాకు మామూలు కర్రీలాగే ఉండాలి అనుకుంటే కనుకండి కొద్దిగా బాగా దగ్గరగా పెట్టేసుకోండి. అయితే కొద్దిగా జ్యూసీగానే దించుకుంటాను. మాకు ఇంకా రైస్లోకి రసం పెట్టండి, ఇదే రసం ఇదే కర్రీ అనమాట, అలా తింటాం అనమాట. అందుకనేసి నేను ఈ విధంగా ఉంటున్నాను. ఇంకా రోటీకైనా సరే బాగుంటుందండి, ఇలాగ మనం రైస్లోకైనా బాగుంటుంది, బిర్యానీకైనా బాగుంటుందండి. ఇంకెందుకు సేమ్ చికెన్ తిన్నట్టే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్. కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా సింపుల్గా అయిపోయిన వంట అండి, గాబరా పడాలని అవసరం లేదు, ఐరన్ పడ అవసరం లేదు, అంత సింపుల్గా అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. మళ్ళీ అంటున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు. ఎందుకండి చూసారండి మధ్య ఎంత బాగుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.